ద్వాదశ జ్యోతిర్లింగాలలోని శివనామములలో ఒక పేరు సోమనాథుడు. సోమనాథుడు ఉన్న ఆలయాన్ని సోమనాథ్ దేవాలయం అంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. దీనిని ప్రభాస తీర్థమని కూడా పిలుస్తారు. సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రలోని వెరావల్ రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రం. ఇది అతి ప్రాచీనమైంది. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. అరేబియా సముద్ర తీరాన వెలసిన పుణ్యక్షేత్రం. సముద్రపు అలల తాకిడిని తట్టుకునే విధంగా 25 అడుగుల ఎత్తున బండరాళ్లతో నిర్మించిన మట్టం మీద రూపుదిద్దుకుంది ఈ ఆలయం. ఈ ఆలయం గర్భగుడిలో శివలింగం 4 అడుగుల ఎత్తుండి ఓంకారంతో అమర్చి ఉంటుంది. ఈ ఆలయకున్న చరిత్ర చెప్పనలవి కాదు. చారిత్రక ఆధారాల ద్వారా ఇక్కడ నిర్మించిన మొదటి ఆలయం 1వ శతాబ్దానికి చెందింది. ఇది ఒకనాడు శిథిలమైపోగా తిరిగి క్రీస్తు శకం 649లో అదే శిథిలాల మీద 2వ ఆలయ నిర్మాణం జరిగింది. ఆ తర్వాత క్రీస్తు శకం 722లో అరబ్బులు సింధు ప్రాంతంలో బలపడి భారతదేశం మీద దృష్టి సారించారు. అప్పటి గవర్నర్గా ఉన్న జునాయద్ ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలైన మార్వార్, బ్రోచ్, ఉజ్జయిని, గుజరాత్ మొదలైన వాటి మీద యుద్ధానికి బయలుదేరారు. ఈ విధంగా జరిగిన దాడుల్లో 2వసారి నిర్మించిన సోమనాథ దేవాలయం ధ్వంసమైంది. ఆ తర్వాత చాళుక్యుల కాలంలో దీనిని పునర్నిర్మించారు. ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్రకు బయలుదేరే భక్తులు ఇక్కడి నుంచే తమ యాత్రను ప్రారంభిస్తారు. ఈ క్షేత్రంపై 16 సార్లు దాడులు జరిగాయి. అయినా అన్నిసార్లు పునర్నిర్మాణం జరిగింది. ఈ పుణ్యక్షేత్రం శివభక్తులకు మాత్రమే కాక విష్ణు భక్తులకు సందర్శనీయ క్షేత్రమే. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడే తన అవతారాన్ని చాలించినట్లు ప్రతీతి. స్థల పురాణం ప్రకారం సోమనాథ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు. శాపవశాత్తు తేజస్సు కోల్పోయిన చంద్రుడు ఇక్కడి సరస్వతీ నదిలో స్నానమాచరించి తిరిగి తేజస్సును పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. సోముడు అనగా చంద్రుడు అని అర్థం. చంద్రుడిని దక్షుడు శాపం నుంచి విముక్తుడిని చేసిన శివుడు ఆలయం కనుక ఇది సోమనాథ ఆలయం. ఇక్కడి శివుడు సోమనాథుడయ్యాడు. శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తపఫలంగా స్వయంగా ప్రత్యక్షమై స్వయంగా వెలిశాడు. అనేక మార్లు ధ్వంసం చేయబడి తిరిగి పునర్నిర్మించబడినందువలన ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా వర్ణిస్తారు. జునాగఢ్ భారతదేశంలో విలీనమైన సందర్భంలో ఇక్కడకు విచ్చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు ఈ ఆలయాభివృద్ధికి ప్రణాళికను ప్రతిపాదించారు. పటేల్ మరణానంతరం భారతదేశపు మరొక్క మంత్రి అయిన కెఎం మున్షి ఆధ్వర్యంలో ఈ పునర్నిర్మాణపు కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి.